హాయ్ ఫ్రెండ్స్, మూసీ నది అంటే ఆ వాటర్ దేనికి వాడలేము, అది దేనికి పనికిరాదు అని అనుకుంటాం కదా. అది కరెక్ట్ కాదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మూసీ వాటర్ ప్యూరిఫైర్ చేస్తారనమాట. ఇక్కడ వాళ్ళకి వీలైనంత వరకు పర్ఫెక్ట్గా ప్యూరిఫైర్ చేసి మళ్ళీ మూసీ నదిలోకి వదిలేస్తారు. ఇక్కడ చూసుకుంటే ఆ వాటర్లో ప్యూరిఫైర్ చేస్తున్నప్పుడు గ్యాస్ కూడా ప్రొడ్యూస్ అవుతుందండి, అది కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ప్యూరిఫైర్ అయిపోయిన వాటర్ అండి, చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది, పెద్ద పెద్ద ట్యాంకుల్లాగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆ వాటర్ ప్యూరిఫైర్ అయ్యింది, కిందకు వస్తుంది చూడండి. ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద చెరువులాగా ఉంది కదా, ఇది కంప్లీట్గా ప్యూరిఫైర్ అయిపోయి కిందకి వెళ్తుంది. వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది, దీన్ని ఏం చేస్తారు, దీనివల్ల యూజ్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్స్గా చెప్పాను. మీరు కంప్లీట్గా చూడండి, మిస్ అవ్వకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఫుల్గా చూడండి, మిస్ అవ్వకండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద పైప్ లాగా ఉంది కదా, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది వాటర్. ఇలా మళ్ళీ వెళ్ళి మూసీ నదిలో కలిసిపోతుంది వాటర్. ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఏదో వర్క్ జరుగుతుందండి, జేసీబీ నుంచి వాళ్ళ పొలం లెవెల్ చేసుకుంటున్నారు అనుకుంటున్నా. ఈ ముందు చూసుకుంటే ఒక రివర్ లాగా, బ్రిడ్జ్ లాగా వస్తుంది మనకి. మనం పైన చూసుకున్నాం కదా ప్యూరిఫైర్ అయిపోయిన వాటర్. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో. మన మూసీ నది లాగా సిటీలో ఉన్నప్పుడు ఎంత గలీజ్గా ఉంటుందో, ఇక్కడ ఈ చివర ఊర్లో ఎంత నీట్గా ఉందో చూడండి, డిఫరెంట్. ఈ వాటర్ తోటి రైతులు వాళ్ళ పొలాలు పండించుకుంటున్నారు. కొన్ని వందల ఎకరాలు పండుతున్నాయండి ఈ వాటర్ తోటి ప్యూరిఫైర్ అవ్వడం వలన. ఆ ప్యూరిఫైర్ ప్లాంటేషన్ వలన ఇంత యూజ్ ఉందన్నమాట. చూడండి, అటు సైడ్ కూడా మీకు వీవింగ్ చూపిస్తున్నాను. అన్ని పొలాలే, మీకు క్లారిటీగా కనిపించకపోవచ్చు, కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి. ఆ పైన చూస్తున్నారు కదా, అన్ని గట్లు లాగా ఉన్నాయి చిన్న చిన్నగా, అన్ని పొలాలు అనమాట. మన వీడియోలో అంత క్లారిటీగా ఏం కనిపించట్లేదు. నీట్గా క్లీన్గా ఉంది చూడండి, చాలా గ్రీనరీగా ఉంది కదా. ఇక్కడ నుంచి నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు కొన్ని వ్యూస్ నాకు కనిపించాయి, నేను మీకు చూపిస్తున్నాను. గాంధీ తాతకు హాయ్ చెప్పాను, అతను నాకు బాయ్ చెప్పాడు. అక్కడ నుంచి పారిపోయి ముందుకు వచ్చేసాను. ఈ ముందు కనిపిస్తుంది కదా బిల్డింగ్స్, అవేంటో కూడా మీకు లోపలికి వెళ్ళి వాటి గురించి డీటెయిల్గా చెప్తాను, మిస్ అవ్వకండి. లోపలికి ఎంటర్ అయిపోయాను. గెస్ట్ చేశారా ఇవి ఏం బిల్డింగ్స్? ఎస్, ఇవి గవర్నమెంట్స్ బిల్డింగ్స్ అండి, డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్స్. చాలా నీట్గా ఉన్నాయి, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఫుల్గా చూడండి. ఈ బిల్డింగ్స్ పక్క సైడ్ కూడా ఇంకా వేరే బిల్డింగ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇవి కూడా డబుల్ బెడ్రూమ్స్ అండి, బట్ కానీ ఖాళీగా ఉన్నాయి. చూడటానికి చాలా మంచిగానే ఉన్నాయి, కానీ వాటికి తలుపులు లేవు, కిటికీలు లేవు, ఇంకా దాంట్లో మనుషులు ఎవరు ఉండట్లేదండి, ఖాళీగా ఉన్నాయి. ఇన్ని ఫ్లాట్స్ ఎందుకు ఖాళీగా ఉన్నాయి, మరి ఎవరికి ఇవ్వట్లేదా ఏంటి అనేది మనకి అంత ఐడియా లేదు, నేను దాని గురించి తెలుసుకోలేదు. రోడ్ కూడా చాలా వెడల్పుగా, చాలా ప్రశాంతంగా ఉందండి. అక్కడ పూల మొక్కలు ఉన్నాయి రోడ్ సైడ్కి. ఇలా చూసుకుంటే ఇక్కడ నుంచి బ్యాక్ వ్యూ అండి, ఇలా ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది, ఏదో పల్లెటూరులో ఉన్నట్టు చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఆ బిల్డింగ్స్ మాత్రం ఎవ్వరూ ఉండట్లేదు, మరి దేనివల్లనే ఏంటో మనకు తెలియదు. అక్కడి నుంచి వేరే దగ్గరికి వచ్చాను, వచ్చేదారిలో ఒక టెంపుల్ కనిపించింది. ఇది అమ్మవారి టెంపుల్ అండి. ఇది కూడా ఈ మధ్యనే రీసెంట్గా కట్టించారనుకుంటా, కొత్తగానే ఉంది చూడ్డానికి. ఇక్కడ వచ్చేసి చాలా దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి, కొన్ని నవగ్రహాల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ జాతర కూడా జరుగుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఈ ఊరు ప్రతాప్ సింగారం అండి, దీనికి బస్ సర్వీస్ కూడా అవైలబుల్లో ఉంది. ఉప్పల్ నుంచి ఉంటుంది, ప్రతాప్ సింగారం అని వస్తుంది. నెక్స్ట్ వ్యూయింగ్ చూసుకుంటే నేను నీహాక్ ఇంటర్నేషనల్ స్కూల్కి వచ్చానండి. అది లోపలికి వెళ్ళడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, లేకుంటే లోపలికి వెళ్ళి చూపించాను. ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఇంతకుముందు నేను ఒకసారి దాని లోపలికి వెళ్ళాను, బట్ కానీ అప్పుడు వీడియో షూట్ చేయలేకపోయాను. ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు నాటేస్తారు, కలుపు తీస్తారు, కోత కోస్తారు, దాని తర్వాత మనకి పంట చేతికి వస్తుంది. ఇంత కష్టం ఉంటుందండి రైతులది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక గ్రౌండ్ కనిపించింది నాకు, అది కూడా కవర్ చేశాను. చాలా పెద్ద గ్రౌండ్ అండి. ఫిర్జాది కూడా వెళ్ళాను. ఈ బిల్డింగ్స్ చూస్తున్నారు కదా మీరు, ఫిర్జాది కూడా కమాన్ దగ్గరలోనే ఉంటాయి ఈ బిల్డింగ్స్. ఇక్కడ నుంచి ఉప్పల్ బగాయత్ వెళ్ళాను, అక్కడ ఒక స్కూలు ప్లస్ ఒక కాలేజ్ కొత్తగా బిల్డ్ చేశారు, అదే అండి ఈ స్కూల్ అండి. దీని వెనకాల ఒకటి శ్రీ చైతన్య బిల్డింగ్ ఉంది, అది కూడా చూపిస్తాను. 2 years బ్యాక్ నేను పోలీస్కి ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ అసలు ఆ బిల్డింగ్ లేదండి, పెద్ద గ్రౌండ్ ఉండేది. ఇక్కడికి వచ్చి మేము రోజు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఈ బ్యాక్ సైడ్ శ్రీ చైతన్య బిల్డింగ్,